Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subraidu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. Okay, in this video we are going to discuss about chemical kinetics. Intermediate second year or 12th class chemistry. ఇందులో కెమికల్ కైనెటిక్స్లో ఫస్ట్ వీడియో చూస్తున్నాం, ఫస్ట్ క్లాసు. అసలు ఏంటి కెమికల్ కైనెటిక్స్, వాట్ ఈజ్ మీన్డ్ బై కెమికల్ కైనెటిక్స్? మీనింగ్ ఆఫ్ కెమికల్ కైనెటిక్స్ ఏంటంటే, కైనెటిక్స్ మీన్స్ స్పీడ్, అంటే రియాక్షన్స్ స్పీడ్స్ గురించి ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేస్తాం. సో ఏ బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ దట్ డీల్స్ విత్ రేట్ ఆఫ్ రియాక్షన్, అంటే హౌ ఫాస్ట్ ద రియాక్షన్ టేక్స్ ప్లేస్, how speed the reaction takes place, that is called rate of a reaction. Factors influencing the rate of reaction, అంటే ఎలాంటి ఫ్యాక్టర్లు ఆ రియాక్షన్ స్పీడ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనే విషయాలు. టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే స్పీడ్ పెరుగుతుందా, లేదా రియాక్షన్ జరుగుతున్నప్పుడు ఏదైనా క్యాటలిస్ట్ యాడ్ చేస్తే స్పీడ్ పెరుగుతుందా, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుంటాం. అలాగే రియాక్షన్ మెకానిజం, ఇన్ విచ్ స్టెప్స్ the reaction can carry out, in how the reaction carry out in sequential steps, ఇలాంటి విషయాలన్నీ ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. జనరల్గా థర్మోడైనమిక్స్ అనే చాప్టర్ మనకి ఏం చెప్తుందంటే, థర్మోడైనమికల్ ప్రిన్సిపల్స్ ఆర్ థర్మోడైనమిక్స్ టెల్స్ అబౌట్ ద ఫీజిబిలిటీ ఆఫ్ ద రియాక్షన్, అంటే ఒక రియాక్షన్ జరిగే పాసిబిలిటీ ఉందా లేదా అనే విషయం చెప్తుంది థర్మోడైనమిక్స్. But it doesn't tells about the velocity, nothing but speed of the reaction, which is explained by kinetics. So thermodynamics tells only feasibility of a reaction, but kinetics tells velocity of reaction. See one example. According to thermodynamical principle, we can notice one thing. According to thermodynamics, diamond can convert into graphite. థర్మోడైనమిక్స్ సేస్ డైమండ్ కెన్ కన్వర్ట్ ఇంటూ గ్రాఫైట్. ఇట్స్ ఎనఫ్. డైమండ్ గ్రాఫైట్గా కన్వర్ట్ అవుతుందని మాత్రమే చెప్తుంది ఎవరు? థర్మోడైనమికల్ ప్రిన్సిపల్. బట్ కెమికల్ కైనెటిక్స్ ఏం చెప్తుందంటే, ఎస్ పాసిబుల్, బట్ ఇట్ టేక్స్ వెరీ మచ్ టైమ్. నథింగ్ బట్ కన్వర్షన్ ఆఫ్ డైమండ్ టు గ్రాఫైట్ ఈజ్ వెరీ స్లో, చాలా స్లోగా జరుగుతుంది, ఇయర్స్ పడుతుంది అని చెప్తుంది. అంటే స్పీడ్ గురించి మాట్లాడుతుంది మన కెమికల్ కైనెటిక్స్. ఓకేనా? ఇప్పుడు ఆ స్పీడ్ని బేస్ చేసుకుని మన కెమికల్ రియాక్షన్స్ని ఎన్ని టైప్స్గా డివైడ్ చేసాం అనే విషయం డిస్కస్ చేద్దాం. అవేంటివో కూడా చూద్దాం. ఓకే, సో బేస్డ్ ఆన్ ద స్పీడ్, నథింగ్ బట్ వెలాసిటీ, ద రియాక్షన్స్ ఆర్ కెమికల్ రియాక్షన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ మెయిన్లీ 3 టైప్స్. అవి చూద్దాం. ఓకే, సో based on speed. Okay, so based on speed, reactions are 3 types. Reactions nothing but chemical reactions are 3 types. ఏంటా 3 types? వాటికి ఎగ్జాంపుల్స్ ఏమన్నా ఉన్నాయా అది చూద్దాం. ఓకే, so the first one is very fast reactions. First type of reactions ఏమంటారంటే very fast reactions, also called as instantaneous reactions అంటారు. ఏమంటారు వీటిని? ఇంకా instantaneous రియాక్షన్స్. ఓకే, అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతాయి. వెరీ ఫాస్ట్ రియాక్షన్స్ ఆర్ ఇన్స్టాంటేనియస్ రియాక్షన్. నథింగ్ బట్ కంప్లీట్స్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఓకే, సెకండ్ కూడా కాదు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే కంప్లీట్ అవుతాయంట. అలాంటి వాటిని ఏమంటామంటే ఇన్స్టాంటేనియస్ రియాక్షన్స్ అంటాం. చూద్దాం ఏమున్నాయి అలాంటి ఇన్స్టాంటేనియస్ రియాక్షన్స్. ఎగ్జాంపుల్ తీసుకుంటే నెంబర్ 1 న్యూట్రలైజేషన్ రియాక్షన్స్, అంటే యాసిడ్ బేస్తో కంబైన్ అయిపోయి సాల్ట్ వాటర్ వస్తుంది అవి. ఫస్ట్ టైపు న్యూట్రలైజేషన్.
First type of instantaneous reactions are neutralization reactions. Okay, for example, hydrochloric acid combines with sodium hydroxide and aqueous solutions వీటిని వాటర్లో డిజాల్వ్ చేసి తీసుకుంటాం. Give sodium chloride, a salt, in the form of aqueous solution, and then water, a liquid. దిస్ రియాక్షన్ కంప్లీట్స్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఒక గ్లాస్లో లేదా ఒక వెజల్లో ఒక టెస్ట్ ట్యూబ్లో యాసిడ్ తీసుకో, ఇంకో టెస్ట్ ట్యూబ్లో బేస్ తీసుకో, యాడ్ చేసే సెకండ్స్లోనే వెంటనే సాల్ట్ వాటర్ ఫామ్ అవుతుంది. ఇలాంటి వాటి ఇన్స్టాంటేనియస్ రియాక్షన్స్ అంటే. ఇంకొకటి ఏంటంటే మనకు బాగా ఈజీగా అర్థమయ్యేది, మనం చూసి గుర్తించదగింది ప్రెసిపిటేషన్ రియాక్షన్స్ అంట. ప్రెసిపిటేషన్ రియాక్షన్స్ ఏంటి? ప్రెసిపిటేషన్ రియాక్షన్, టూ సబ్స్టెన్స్ కంబైన్ అయితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సోడియం క్లోరైడ్ సొల్యూషన్ అండ్ ఆక్వాస్ సొల్యూషన్. సాల్ట్ వాటర్లో కరిగించేద్దాం, సాల్ట్ వాటర్ వస్తుంది. ఇప్పుడు దీనికి సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ యాడ్ చేద్దాం, AgNO3 అండ్ ఆక్వాస్ సొల్యూషన్. ఇప్పుడు ఈ టూ సొల్యూషన్స్ మిక్స్ చేయడానికి ట్రై చేయి. ఒక గ్లాస్, ఒక టెస్ట్ ట్యూబ్లో NaCl సొల్యూషన్ తీసుకో, గ్లాస్ టెస్ట్ ట్యూబ్ మేడ్ విత్ గ్లాస్. అనదర్ టెస్ట్ ట్యూబ్లో AgNO3 సొల్యూషన్ తీసుకో. ఈ AgNO3 సొల్యూషన్కి నువ్వు NaCl వేసినా, NaClకు AgNO3 వేసినా ఒక్క డ్రాప్ యాడ్ అయ్యేసరికి వైట్గా ప్రెసిపిటేట్ వచ్చేస్తుంది. అంటే యూ విల్ నోటీస్ AgCl a white precipitate and then NaNO3 an aqueous solution. ఓకే, సో ఇట్లా ఆ లిక్విడ్స్ రెండు టచ్ అయిన సెకండ్స్ లోపలనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ప్రెసిపిటేట్ వస్తుంది. ఇట్ మీన్స్ ద రియాక్షన్స్ టేక్స్ ప్లేస్ ఇన్స్టాంటేనియస్లీ, రైట్? నథింగ్ బట్ దే కంప్లీట్స్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఓకే, నౌ కమ్ టు సెకండ్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ which are called as moderate reactions. Second type of reactions are moderate reactions. What is meant by a moderate reaction? A moderate reaction is nothing but the reaction which completes in measurable time. Ante we can measure the time in which the reaction can complete. So it completes in measurable time. అంటే we can measure the time in which it's complete అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నథింగ్ బట్ టూ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటంటే రియాక్షన్ ఆఫ్ హైడ్రోజన్ విత్ ఆక్సిజన్ టు గివ్ వాటర్. సో H2 ప్లస్ O2 you get water, H2O. ఓకే, ఓల్ 2 ఉన్నాయి కదా, 2 వేద్దాం. హెచ్లు 4 అయ్యాయి కదా, 2 వేద్దాం. ఇలా అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇలాగైనా తీసుకోవచ్చు. H2 ప్లస్ హాఫ్ O2 గివ్స్ రైస్ టు H2O. సో హైడ్రోజన్ ఆక్సిజన్ కంబైన్ అయిపోయి వాటర్ వచ్చేటువంటి రియాక్షన్ మోడరేట్ స్పీడ్తో జరుగుతుంది. మనకు ఇంకా బాగా ఐడియా ఉన్న ఒక రియాక్షన్ ఏంటంటే ఎస్టరిఫికేషన్ రియాక్షన్. సో అసిటిక్ యాసిడ్ తీసుకుందాం, CH3COOH అన్ ఆక్వస్ సొల్యూషన్. ఓకేనా, గ్యాస్ పైన కూడా గ్యాస్, వాటర్ లిక్విడ్. ఓకే, సరే, అసిటిక్ యాసిడ్ తీసుకుందాం. ఇథైల్ ఆల్కహాల్ తీసుకుందాం, C2H5OH అన్ ఆక్వస్ సొల్యూషన్. ఇథైల్ ఆల్కహాల్, అసిటిక్ యాసిడ్ రెండు వాటర్లో కరిగి ఉంటాయి. ఈ ఆక్వస్ సొల్యూషన్స్ని మిక్సప్ చేస్తే మనకు ఫ్యూ మినిట్స్లో, ఓకేనా, ఫ్యూ సెకండ్స్ ఆర్ ఫ్యూ మినిట్స్ ఇలా అంటాం. సో కొంత మెజరబుల్ టైంలో CH3COO C2H5 we get ethyl acetate. ఏమొస్తుంది? ఇథైల్ అసిటేట్ వస్తుంది. ఓకేనా, అర్థమవుతుందా? CH3COO C2H5 ఇథైల్ అసిటేట్. సో an ester and then water is formed. సో దీన్ని ఎస్టరిఫికేషన్ రియాక్షన్ అని అంటారు. సో ఇలాంటి రియాక్షన్ల స్పీడ్ మనం మెజర్ చేయొచ్చు.
ఫ్యూ సెకండ్స్లోనో ఫ్యూ మినిట్స్లోనో కంప్లీట్ అవుతాయి. అంటే వీటి స్పీడ్స్ను మనం మెజర్ చేయొచ్చు. తర్వాత థర్డ్ కేటగిరీ ఏంటంటే వెరీ స్లో రియాక్షన్స్. వెరీ స్లో అంటే దే టేక్స్ ఫ్యూ డేస్, మంత్స్ ఆర్ ఇయర్స్. రోజులు పట్టచ్చు, నెలలు పట్టచ్చు, సంవత్సరాలు పట్టచ్చు. అలాంటి రియాక్షన్స్ని వెరీ స్లో రియాక్షన్స్ అంటాం. సో దే టేక్ నియర్లీ డేస్, మంత్స్ ఆర్ ఇయర్స్ అంటాం కదా. చూద్దాం, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఏంటంటే రస్టింగ్ ఆఫ్ ఐరన్. రస్టింగ్ ఆఫ్ ఐరన్, ఒక ఐరన్ నెయిల్ తీసుకుందాం, ఓకేనా. ఒక ఇనుప చీర, ఐరన్ నెయిల్, దాన్ని తీసుకొచ్చి అట్లా బయట అవుట్ సైడ్ లేదా ఒక విండోలో దగ్గర కానీ ఎక్కడైనా ఒక షెల్లో పడేద్దాం, వదిలేద్దాం. 1 డే చూడు, 2 డేస్ చూడు, 3 డేస్ చూడు, ఏం తేడా అనిపించదు. బట్ 1 వీక్ తర్వాత చూడు, 1 మంత్ తర్వాత చూడు, బ్రౌన్గా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఐరన్ మాయిశ్చర్, ఆక్సిజన్ తీసుకొని రస్ట్ ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ Fe+O2 ప్లస్ మాయిశ్చర్, నథింగ్ బట్ వాటర్ తీసుకొని we get Fe2O3 XH2O, రస్ట్ ఫార్ములా అలా కన్వర్ట్ అవుతుంది. ఆడ్ నెంబర్ ఉన్నాయి కదా, 2 Fe2O3, సో 4 అవుతాయి, 3 O2. ఓకే. ఫెర్రిక్ హైడ్రాక్సైడ్, హైడ్రేటెడ్ ఫెర్రిక్ ఆక్సైడ్, హైడ్రేటెడ్ ఫెర్రిక్ ఆక్సైడ్ అంటాం. నథింగ్ బట్ రస్ట్. ఈ రస్ట్ ఫామ్ అవ్వడం కావచ్చు, ఇలాంటివన్నీ చాలా స్లోగా జరుగుతాయి. ఇలాంటి వాటి స్పీడ్ మెజర్ చేయలేము. ఇలాంటి ఇన్స్టాంటేనియస్ రేట్లు అంటే ఇన్స్టాంటేనియస్ రియాక్షన్స్ అంటామే, వీటి స్పీడ్ మెజర్ చేయలేము. ఇలాంటి వెరీ స్లో రియాక్షన్ల స్పీడ్ మెజర్ చేయలేము. మరి ఎవరి స్పీడ్ మెజర్ చేయొచ్చు? వీ కెన్ మెజర్ ద స్పీడ్ ఆఫ్ మోడరేట్ రియాక్షన్స్, నథింగ్ బట్ విచ్ కెన్ కంప్లీట్ ఇన్ మెజరబుల్ స్పీడ్ అంటామే, వాటి స్పీడ్స్ మనం మెజర్ చేయొచ్చు. మరి ఈ స్పీడ్ అంటే ఏంటి? రేట్. స్పీడ్ అన్నా రేట్ అన్నా ఒకటే. ఈ రేట్ అంటే ఏంటి, దానికి ఈక్వేషన్ ఏంటి, ఎలా మెజర్ చేస్తాం, దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. రేట్ ఆఫ్ రియాక్షన్ ఏంటి? రేట్ ఆఫ్ రియాక్షన్ సింపుల్గా మనం డిఫైన్ చేద్దాం. యాక్చువల్గా ఒక రియాక్షన్ తీసుకుందాం. రియాక్టెంట్స్ ప్రోడక్ట్గా కన్వర్ట్ అవుతున్నాయి. రియాక్టెంట్స్ ఎలా కన్వర్ట్ అవుతుంటాయి? ప్రోడక్ట్. అంటే ఒక కెమికల్ రియాక్షన్లో స్టార్టింగ్ కాంపోనెంట్స్ని రియాక్టెంట్స్ అంటాం, న్యూలీ ఫార్మ్డ్ సబ్స్టెన్సెస్ని ప్రోడక్ట్స్ అంటాం. ఓకేనా. సో ద స్పీసెస్ విచ్ టేక్ పార్ట్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్ ఆర్ కాల్డ్ రియాక్టెంట్. ద సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ న్యూలీ ఫార్మ్డ్ డ్యూరింగ్ ఏ కెమికల్ రియాక్షన్ ఇస్ కాల్డ్ ప్రోడక్ట్స్ అంటాం. లైక్ దిస్. ఇప్పుడు ఇనిషియల్గా మన రియాక్షన్ స్టార్టింగ్ స్టేజ్లో గమనిస్తే రియాక్టెంట్ల కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రోడక్ట్స్ ఏం రాలేదు, ఓన్లీ రియాక్టెంట్సే ఉంటాయి వెజల్లో. బట్ యాజ్ ద టైమ్ ప్రోగ్రెస్ reactant slowly converts into products. It means the reactant's concentration decreases as the time progress and the concentration of products increases slowly. So starting లో ఓన్లీ రియాక్టెంట్సే ఉంటాయి. టైం జరుగుతున్న కొద్దీ రియాక్టెంట్ల కాన్సన్ట్రేషన్ తగ్గుతూ అవి నెమ్మదిగా ప్రోడక్ట్స్గా కన్వర్ట్ అవుతూ ఉంటాయి. సో ఇది మనం గమనించాలి. అంటే ఇక్కడ అందుకే ఏమన్నాడంటే డిక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్. రియాక్టెంట్ల కాన్సన్ట్రేషన్ ఎంత తగ్గుతుంది ఎప్పుడు? ఇన్ యూనిట్ టైం. 1 సెకండ్ టైమా లేదా 1 మినిట్ టైమా ఏదైనా తీసుకో. ఒక యూనిట్ టైంలో ఎంత కాన్సన్ట్రేషన్ తగ్గుతుందో దాన్నే రేట్ అని చెప్తాడు. లేదా ప్రోడక్ట్స్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అదే యూనిట్ టైం అంటే 1 మినిట్ లేదా 1 సెకండ్ టైం తీసుకుంటే ఎంత కాన్సన్ట్రేషన్ అయితే ప్రోడక్ట్స్ ఇంక్రీజ్ అయిందో దాన్నే రేట్ అంటాం. సింపుల్గా ఇక్కడ మనం రేట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని చెప్తాడు? డిక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ reactants by change in time. చేంజ్ ఇన్ టైం. లేదా ఇలా చెప్పచ్చు, ఇంక్రీజ్ ఇన్
concentration of products by change in time. Decrease in concentration of reactants by change in time, లేదా increase in concentration of product by change in time. ఇలా రాద్దాం. సో రేట్ యావరేజ్ ఏవిజి ఫర్ యావరేజ్, రేట్ యావరేజ్ ఇజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. స్క్వేర్ బ్రాకెట్లు ఎందుకు పెట్టాం? కాన్సన్ట్రేషన్ కదా, మోలార్ కాన్సన్ట్రేషన్, అది కూడా మొలారిటీ. సో మోలార్ కాన్సన్ట్రేషన్ డెల్టా ఆర్ బై డెల్టా టీ, చేంజ్ ఇన్ టైం. కానీ ఇక్కడ డిక్రీజ్ అన్నాం కదా, ఆ డిక్రీజ్ అనే దాన్ని రిప్రజెంట్ చేయడానికి నెగిటివ్ సైన్ వాడతాం. హియర్ ద నెగిటివ్ సైన్ ఇండికేట్స్ డిక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్, విచ్ ఇస్ ఈక్వల్స్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్, చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్. ఓకేనా? కానీ ఇది ఇంక్రీజ్ కదా, సో పాజిటివ్ బై డెల్టా టీ. దిస్ ఇస్ కాల్డ్ యావరేజ్ రేట్ అంటాం. ఏమంటాం దీన్ని? యావరేజ్ రేట్. అంటే ఒక 5 minutes నుంచి 10 minutes, లేదా 2 minutes నుంచి 3 minutes, 0 minutes నుంచి 7 minutes, ఆర్ 0 minutes to 5 minutes, ఆ టైంలో చేంజ్ ఇన్ టైం ఎంత కాన్సన్ట్రేషన్ చేంజ్ అయింది, ఎంత కాన్సన్ట్రేషన్ తగ్గిపోయింది. ఇక్కడ 0 నుంచి 5 minutes టైంలో, ఆ టైం చేంజ్లో ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ ఎంత పెరిగింది, దాన్ని ఏమంటారు? యావరేజ్ రేట్ అంటాం. ఓకేనా? ఇప్పుడు రియాక్షన్ స్టార్టింగ్లో ఓన్లీ రియాక్టెంట్లే ఉంటాయి కాబట్టి రియాక్షన్ చాలా ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది. బట్ టైం గడిచే కొద్దీ రియాక్టెంట్ల కాన్సన్ట్రేషన్ తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి రియాక్షన్ స్పీడ్ కూడా తగ్గుతుంది. సో ఫస్ట్ 1 minute ఉన్న స్పీడు 5 minutes తర్వాత ఉండదు, 4 minutes తర్వాత కూడా ఉండదు, ఈవెన్ సెకండ్ మినిట్ కూడా ఆ స్పీడ్ ఉండదు. ఒక 10 minutes తర్వాత చాలా తగ్గిపోయి ఉంటుంది. Like that, as the time progress, speed of the reaction decreases because reactants concentration decreases. అది అన్నమాట. కాబట్టి మనకు యావరేజ్ రేట్ తీసుకుంటాం. ఎందుకంటే ఫస్ట్ మినిట్లో ఉన్న స్పీడ్ సెకండ్ మినిట్లో ఉండదు, థర్డ్ మినిట్లో ఉండదు, 3.5 minutes దగ్గర కూడా ఆ స్పీడ్ ఉండదు, మారిపోతూ ఉంటుంది. సో నో రియాక్షన్ టేక్స్ ప్లేస్ విత్ యూనిఫామ్ స్పీడ్ అంటాం. ఏ రియాక్షన్ కూడా ఒకే స్పీడ్తో కంప్లీట్ అయ్యే వరకు ఉండదు అంటాడు. అర్థమవుతుందా? ఓకే, సరే. ఇప్పుడు ఇది డిక్రీజ్. ఒకవేళ ప్రోడక్ట్ని తీసుకుంటే ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ స్టార్టింగ్లో 0, యాజ్ ద టైం ప్రోగ్రెస్ స్లోలీ సమ్ అమౌంట్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆర్ ఫార్మింగ్. కాబట్టి ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ ప్లస్గా పెట్టాం, ఇంక్రీజ్ అవుతూ ఉంది. 0 నుంచి 5 minutes టైం చేంజ్, ఎంత కాన్సన్ట్రేషన్ పెరిగింది, అదే డెల్టా పి. పాజిటివ్ సైన్ ఇండికేట్స్ ఇంక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్, నెగిటివ్ ఇండికేట్స్ డిక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్. ఓకే, ఇప్పుడు నీకు రేట్ యావరేజ్ వద్దు, 5 minutes నుంచి 10 minutes, 0 minutes నుంచి 5 minutes వద్దు, ఎగ్జాక్ట్గా ఈ టైంలోనే నాకు స్పీడ్ ఎంత ఉందో కావాలి. దట్ ఈస్ కాల్డ్ ఇన్స్టాంటేనియస్ రేట్ అంటాం. నథింగ్ బట్ రేట్ ఇన్స్టాంటేనియస్. ఓకేనా? రేట్ ఇన్స్టాంటేనియస్. అది ఎలా కనుక్కుంటాం? ఈ సెకండ్లో ఎంత చేంజ్ అయింది కాన్సన్ట్రేషన్, ఎంత చేంజ్ అవుతుంది? చాలా స్మాల్ చేంజ్ ఉంటుంది కదా, ఎందుకంటే టైం కూడా చాలా తక్కువ టైం కదా ఈ సెకండ్కి, ఈ 2 secondsకి. అర్థమవుతుంది? రైట్ నౌ, ఇప్పుడు స్పీడ్ ఎంత అంటే, సో డిక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ బై స్మాల్ చేంజ్ ఆఫ్ టైం, 1 second, 2 seconds, లైక్ దట్. అందుకే స్మాల్ చేంజెస్ని డెల్టాలా కాకుండా డిఫరెన్షియేషన్ స్మాల్ డీతో చూపిస్తారు. ఓకే, సరే. విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ డిపి బై డిటి. ఓకే, సో ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ అయినా అంతే, ఈ సెకండ్కు ఎంత పెరిగింది. ఓకేనా? సో డిపి బై డిటి, రియాక్టెంట్స్ అయితే డిఆర్ బై డిటి అని చెప్తాం. దిస్ ఈజ్ కాల్డ్ రేట్ ఇన్స్టాంటేనియస్, నథింగ్ బట్ ఇన్స్టాంటేనియస్ రేస్ అట్ దిస్ టైం. ఇది అర్థం కావడానికి నెక్స్ట్ ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ తీసుకుందాం. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రేట్ కనుక్కోవడానికి కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ N2 gas combines with O2 gas, we get 2NO gas.
ఇప్పుడు రేట్ చెప్పాలంటే ఎలా చెప్తామంటే, సో రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకేనా, రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు రేట్ యావరేజ్. ఏం తీసుకోవాలి? యావరేజ్ రేట్. యావరేజ్ రేట్ ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ రేట్ ఏవిజి ఈజ్ ఈక్వల్స్ టు, ఎలా చెప్తారంటే, నెగిటివ్ రియాక్టెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నైట్రోజన్, నెగిటివ్ చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ నైట్రోజన్, నథింగ్ బట్ డిక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ నైట్రోజన్ బై చేంజ్ ఇన్ టైం. నాకు రేటు విత్ రెస్పెక్ట్ టు నైట్రోజన్ వద్దు, విత్ రెస్పెక్ట్ టు ఆక్సిజన్ చెప్పు. రియాక్షన్ స్పీడ్ అంటే డిక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆక్సిజన్ బై చేంజ్ ఇన్ టైం. బోత్ ఆర్ ఈక్వల్. లేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రోడక్ట్ చెప్పు అన్నాడు అనుకో, ప్రోడక్ట్ పాజిటివ్ కదా, ప్రోడక్ట్ డెల్టా ఎన్ఓ బై డెల్టా టీ. చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్ అంటే ఇంక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్ బై చేంజ్ ఇన్ టైం. బట్ ఇక్కడ ఇంకొక విషయం, ఇక్కడ కోఎఫిషియంట్ ఉంది కదా, కోఎఫిషియంట్స్ 1/, అని వేసుకోవాలి. 2 ఉంది కాబట్టి 1/2 ఇలాగా, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంకొక రియాక్షన్ తీసుకో. ఎగ్జాంపుల్ 2, నైట్రోజన్ గ్యాస్ combines with a hydrogen gas, we get ammonia gas, 2NH3 gas. సో బ్యాలెన్స్ చేద్దాం, N2 + 3H2 2NH3. ఇప్పుడు నీకు రేట్ కావాలి, రేట్ ఫర్ దిస్ రియాక్షన్, అది కూడా రేట్ యావరేజ్ రేట్ ఈజ్ ఈక్వల్స్ టు రియాక్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నైట్రోజన్ చెప్పాలి అంటే డిక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ N2 బై చేంజ్ ఇన్ టైం. ఇక్కడ నెగిటివ్ వేసుకోవాలి. ఏం వేసుకోవాలి? మైనస్, బికాస్ డిక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్, డిక్రీజ్ చూపించాలి కదా, విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ హైడ్రోజన్ అయితే మైనస్ కోఎఫిషియంట్ 1/, అవుతుంది అన్నాం కదా, 1/3 డిక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H2 బై డెల్టా టీ. 1/3 ఇంటూ డిక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H2 బై dt. లేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రోడక్ట్ చెప్పాలి అనుకున్నాం అనుకో, ప్రోడక్ట్కి ప్లస్ వేస్తాం కదా, బికాజ్ ఇంక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ కదా, ఇంక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ కోఎఫిషియంట్ ఏమవుతుంది? 1/, అవుతుంది ఇంటూ డెల్టా NH3 చేంజ్ ఇన్ అమ్మోనియా కాన్సన్ట్రేషన్ బై డెల్టా టీ. ఇది అన్నమాట మనం రేటు ఇలా మెజర్ చేస్తాం విత్ రెస్పెక్ట్ టు N2, విత్ రెస్పెక్ట్ టు H2, విత్ రెస్పెక్ట్ టు NH3. ఓకేనా, అర్థమవుతుందా? సరే, ఇది మనకు రేట్ అంటే. మరి దీన్ని ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో మనం తెలుసుకుంటే ఈ యావరేజ్ రేట్ ఏంటి, ఇన్స్టంటేనియస్ రేట్ ఏంటి అనేది ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఏ రియాక్షన్కైనా ఇంతే, కోఎఫిషియంట్స్ 1/, వేస్తాం. విత్ రెస్పెక్ట్ టు రియాక్టెంట్స్ నువ్వు రేట్ చెప్తున్నప్పుడు నెగిటివ్ తీసుకోవాలి, విత్ రెస్పెక్ట్ టు ప్రోడక్ట్ చెప్తున్నప్పుడు రేటు పాజిటివ్ తీసుకోవాలి. ఎందుకంటే రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ తగ్గుతుంటుంది, ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంటుంది కాబట్టి. ఓకేనా, ఇప్పుడు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూద్దాం. ఓకే, ఇప్పుడు మనము గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూద్దాం అనుకున్నాం. చూద్దాం, ఇక్కడ జనరల్గా మనం మాట్లాడితే ఇప్పుడు దాకా అన్నాం కదా, నో రియాక్షన్ టేక్స్ ప్లేస్ విత్ యూనిఫామ్ రేట్ త్రూ అవుట్ ద కోర్స్ ఆఫ్ రియాక్షన్. ఏ కెమికల్ రియాక్షన్ అనేది తీసుకో, స్టార్టింగ్లో ఏ స్పీడ్తో అయితే మొదలవుతుందో ఎండింగ్ అదే స్పీడ్ ఉండదు, నెక్స్ట్ మినిట్ తర్వాత కూడా అదే స్పీడ్ ఉండదు. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ చేంజ్ అవుతూ ఉంటుంది, రియాక్టెంట్ ప్రోడక్ట్ అవుతుంటాయి కదా. కాబట్టి నో రియాక్షన్ టేక్స్ ప్లేస్ విత్ యూనిఫామ్ రేట్ త్రూ అవుట్ ద కోర్స్ ఆఫ్ రియాక్షన్ అంట. అట్ ద సేమ్ రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ వన్ అనదర్. ఒక రియాక్షన్ స్పీడ్ ఇంకో రియాక్షన్ స్పీడ్ సేమ్ ఉంటుంది అని చెప్పేదానికి కూడా లేదు. ఎందుకంటే వాటిలోని మాలిక్యూల్స్ అంటే ఆ రియాక్టెంట్ ప్రోడక్ట్లు ఉన్నాయి కదా, ఆ రియాక్టెంట్ల మాలిక్యూల్స్ వేరే ఉండొచ్చు, అందులో ఉన్న బాండ్లు వేరే ఉండొచ్చు. అలాంటప్పుడు బాండ్ ఎనర్జీస్ వేరే ఉండొచ్చు, వాటి క్లీవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ వేరే ఉండొచ్చు. అంటే ఆ రియాక్షన్లు సేమ్ స్పీడ్తో జరగచ్చు, జరగకపోవచ్చు. అంటే ద రేట్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఆర్ డిఫర్ ఫ్రమ్ వన్ అనదర్ అంట. సరే, మరి యూనిట్స్ ఏంటివి? యూనిట్స్ ఏంటి చెప్పాం మనం? చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ బై చేంజ్ ఇన్ టైం అన్నాం. అంటే ఏం చెప్పాం? కాన్సన్ట్రేషన్ బై టైం అన్నాం. కాన్సన్ట్రేషన్ యూనిట్ ఏంటి? మోల్స్ పర్ లీటర్, టైం ఏంటి? సెకండ్స్. కాబట్టి మోల్స్ పర్ లీటర్ పర్ సెకండ్. దాన్ని మనం ఎలా రాస్తామంటే మోల్స్ లీటర్ ఇన్వర్స్
ఈ సెకండ్ పైకి వస్తే సెకండ్ ఇన్వర్స్. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్. ఒకవేళ నీకు గ్యాసియస్ రియాక్షన్స్ అనుకో, నువ్వు తీసుకున్న రియాక్షన్లో రియాక్టెంట్ ప్రోడక్ట్స్ అన్ని గ్యాసెస్ అనుకో, అప్పుడు వాటి కాన్సన్ట్రేషన్ దేంట్లో ఎక్స్ప్రెస్ చేస్తామంటే వాటి పార్షియల్ ప్రెజర్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అప్పుడు ఎలా తీసుకుంటాం, మోల్స్ పర్ లీటర్, నథింగ్ బట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ రీప్లేస్డ్ బై పార్షియల్ ప్రెజర్. ప్రెజర్స్ దేంట్లో చెప్తాం, అట్మాస్ఫియర్. కాబట్టి మోల్స్ పర్ లీటర్ బదులు అట్మాస్ఫియర్. సెకండ్ ఇన్వర్స్ అలాగే ఉంటుంది, మోల్స్ లీటర్ ఇన్వర్స్ రీప్లేస్డ్ బై అట్మాస్ఫియర్, దెన్ సెకండ్ ఇన్వర్స్ యాజ్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం గ్రాఫ్ ఏం చేద్దామంటే ఎక్స్ యాక్సెస్లో టైం తీసుకుందాం, 0 సెకండ్, 5 సెకండ్, 2 10 సెకండ్, 15 20 లైక్ దట్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ వై యాక్సెస్లో తీసుకుందాం, రియాక్టెంట్ల కాన్సన్ట్రేషన్. రియాక్షన్ స్టార్టింగ్లో ఇనీషియల్గా రియాక్టెంట్ల కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుంది, 0 సెకండ్స్ కాన్సన్ట్రేషన్ ఈజ్ వెరీ హై. బట్ యాజ్ ద టైమ్ ప్రోగ్రెస్, 5 సెకండ్, 10 సెకండ్, 30 seconds, 1 minute, 2 minutes, 3 minutes, 5 minutes, like that. As the time progress, concentration of reactants decreases. తగ్గుతా వస్తుంది, తగ్గుతూ వస్తుంది. ఓకేనా? సో as the time progress, the concentration of reactants decreases. So we get a curve like this. టైం పెరుగుతూ ఉంది, కాన్సన్ట్రేషన్ తగ్గుతూ ఉంది. ఓకేనా? ఇది సరే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక టైం తీసుకుందాం, సే T1, టైమ్ ఇస్ T1. ఓకేనా? ఈ టైం దగ్గర కాన్సన్ట్రేషన్ ఎంత ఉందో చూద్దాం. T1 టైం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 minutes తర్వాత అనుకో, అప్పుడు కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుంది, రియాక్టెంట్స్ది ఇంత ఉంటుంది. సో దిస్ ఈజ్ R1, కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ R1. టైం T2 అంటే ఒక 10 minutes తర్వాత, సమ్ అదర్ టైం. ఓకేనా? అట్ దిస్ టైం ద కాన్సన్ట్రేషన్ ఈజ్ లైక్ దిస్. ఇది కదా టైము. ఈ టైం దగ్గర కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుందంటే దిస్ ఈజ్ ద కాన్సన్ట్రేషన్. సే R2, కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ టైం T2. ఓకేనా? సరే, ఇప్పుడు ఈ డిఫరెన్స్ని ఏమని చెప్పొచ్చు మనము, చేంజ్ ఇన్ టైమ్గా చెప్పచ్చు. సో 10 minutes, 5 minutes అనుకుంటే ఈ మధ్యలో ఉన్న టైంను డెల్టా టీ, చేంజ్ ఇన్ టైం అంటాం. మరి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమంటాం, ఇది ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ అంటే మనం టైం T1 దగ్గర, ఇప్పుడు ఫైనల్ అంటే టైం T2 దగ్గర. సో వీటి డిఫరెన్స్ని ఏమని చెప్పొచ్చు మనం, ఈ డిఫరెన్స్ని డెల్టా ఆర్, చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు రేట్ యావరేజ్ ఇజ్ ఈక్వల్ టు నెగిటివ్, రియాక్టెంట్స్ కదా, డిక్రీజ్ కదా, సో నెగిటివ్ డెల్టా ఆర్ బై డెల్టా టీ, ఇలా చెప్తాం. సో 5 minutes నుంచి 10 minutes, 5 minutes దగ్గర ఉన్న స్పీడ్ 6 minutes దగ్గర ఉండదు, 6.5 minutes దగ్గర ఆ స్పీడ్ ఉండదు, 7.5 minutes దగ్గర ఆ స్పీడ్ ఉండదు, 8 minutes దగ్గర ఆ స్పీడ్ ఉండదు, 10 minutes దగ్గర ఉండదు, తగ్గిపోతూ ఉంటుంది. అందుకే 5 to 10 మధ్యలో ఎంత కాన్సన్ట్రేషన్ చేంజ్ అయింది అనేది నువ్వు నోటీస్ చేస్తే, చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ బై చేంజ్ ఇన్ టైం వేస్తే యూ విల్ గెట్ యావరేజ్ స్పీడ్ అంట. ఓకేనా? సరే, ఇప్పుడు నీకు ఇదొద్దు, అట్ దిస్ ఇన్స్టెంట్, అట్ దిస్ టైం, అట్ దిస్ సెకండ్ కావాలి. ఎక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెకండ్ దగ్గర, ఈ టైం ఇక్కడ ఎంతో టైం, ఈ టైం దగ్గర నాకు రేట్ కావాలి అన్నాం అనుకో, అప్పుడు ఏం చేయాలంటే కరువుకు ఒక లైన్ డ్రా చేయాలి, కరువును ఆ పాయింట్ టచ్ అయ్యేలాగా. ఓకేనా? ఒక ట్రయాంగిల్ లాగా డ్రా చేస్తే, సో ఇప్పుడు ఈ వాల్యూ ఏంటి, చేంజ్ ఇన్ టైం డిటి. ఇది ఏమి ఇండికేట్ చేస్తుంది, డిఆర్, స్మాల్ చేంజెస్కి ఇలా తీసుకుంటాం. ఓకేనా? సో అట్ దిస్ ఇన్స్టెంట్, అట్ దిస్ టైం, అట్ దిస్ సెకండ్, అట్ దిస్ మొమెంట్ అంటాం. సో ఇప్పుడు రేట్ ఇన్స్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ dr బై dt, ఇలా చెప్తాం. ఓకేనా? ఒక పర్టికులర్ టైం దగ్గర కావాలంటే ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర కరువుకు ఒక లైన్ డ్రా చేసి స్లోప్ తీసుకుంటాం. దీన్ని నెగిటివ్ స్లోప్ అంటారు. ఏమంటారు? నెగిటివ్ స్లోప్.
డిక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ కదా. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు నెగటివ్ స్లో. ఓకేనా? సరే, ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు ప్రోడక్ట్ చూద్దాం. ఇనీషియల్గా రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుంది? 0. రియాక్షన్ స్టార్టింగ్లో ప్రోడక్ట్లో కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుంది? 0. ఏముండవు. బట్ టైం ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ ప్రోడక్ట్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో యాజ్ ద టైం ప్రోగ్రెస్ ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ increases like this. We get a curve like this. Time progress concentration increases like this. ఓకేనా? ఓకే, ఇప్పుడు టైం t1 అనుకో. సే t1, దిస్ ఈస్ ద టైం t1. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 minutes అనుకో. అప్పుడు ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది అంటే చూద్దాం. ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది. దిస్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్ అట్ టైం t1. ఒక 5 minutes, ఒక 10 minutes తర్వాత మళ్ళీ చూసామనుకో. సే దిస్ ఈస్ టైం t2. సో కాన్సన్ట్రేషన్ చెక్ చేద్దాం ఎంత ఉంటుంది. సే దిస్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ అట్ టైం t2. సో ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ అట్ టైం t2 విచ్ ఈస్ p2. సో ఇప్పుడు ఈ డిఫరెన్స్ని ఏమని చెప్తాం మనం? చేంజ్ ఇన్ టైం, డెల్టా t అంటాం. ఈ డిఫరెన్స్ని ఏం చెప్తాం? చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్, డెల్టా p అంటాం. ఇప్పుడు నువ్వు యావరేజ్ రేట్ కావాలి అంటే ఏం చేయాలి? ప్లస్, ఎందుకంటే ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజెస్ కదా. సో ప్లస్ డెల్టా p బై డెల్టా t. దీన్ని ఇలా కూడా రాయొచ్చు. ప్లస్ p2 కాన్సన్ట్రేషన్ మైనస్ p1 కాన్సన్ట్రేషన్ బై t2 మైనస్ t1. ఇలా కూడా రాయొచ్చు. ఓకేనా? ఇక్కడ కూడా రాయేసుకోవచ్చు యావరేజ్ రేట్కు. మైనస్ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ అట్ టైం t2 మైనస్ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ అట్ టైం t1 బై t2 మైనస్ t1 అని రాయొచ్చు. ఓకేనా? సో ఇలా కూడా రాయొచ్చు. సరే, ఇప్పుడు నీకు రేట్ ఇన్స్టెంట్, అట్ దిస్ సెకండ్, అట్ దిస్ మూమెంట్ ఇన్స్టంటేనియస్ రేట్ కావాలి. సో రేట్ ఇన్స్టెంట్, ఫర్ ఎగ్జాంపుల్ సే టైం టీ ఏదో ఒక 8 minutes ఓ 15 minutes ఓ 20 minutes ఎక్కడో ఒక చోట రియాక్షన్ స్టార్ట్ అయిన ఒక పర్టికులర్ టైం దగ్గర కావాలి. ఇక్కడ ఏం చేస్తాం? ఒక లైన్ డ్రా చేస్తాం ఆ పాయింట్ టచ్ అయ్యేలాగా. నీకు ఎక్కడ కావాలనో అక్కడ ఆ పాయింట్ టచ్ అయ్యేలాగా లైన్ డ్రా చేద్దాం. దీనికి స్లోప్ తీసుకుందాం లైక్ దిస్ అట్ దట్ పాయింట్. సో దీన్ని ఏమంటారంటే పాజిటివ్ స్లోప్ అంటాం. రేట్ ఇన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ స్లోప్. ఓకేనా? ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది, పాజిటివ్. సరే, ఇప్పుడు ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? ఈ వాల్యూ డిపి. ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? డిటి. సో రేట్ ఇన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ డిపి బై డిటి. ఫర్ స్మాల్ చేంజ్ ఇన్ టైం, ద స్మాల్ చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్, అది రేట్ ఇన్స్టెంట్. ఇది ఇన్స్టంటేనియస్ రేట్, ఇది యావరేజ్ రేట్. సో లైక్ దిస్ వీ కెన్ మెజర్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ rate of a reaction, types of reactions, nothing but introduction, first class of chemical kinetics. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో దీని ఫర్దర్ టాపిక్ కంటిన్యూ చేద్దాం. Hope you understand. Keep watching for more videos, but don't forget to like, share and subscribe. Thank you.